మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. బాగా చదివితే ఈ పాలసీ మాకు వద్దులే అని అనే పరిస్థితి ఉంటుంది. అంటగట్టాలి కాబట్టి చదువుకోనివ్వకుండా వీళ్ళే ఓవర్ ల్యాప్ చేసేస్తుంటారు ఏజెంట్లు. అంటే నా డౌట్ అడుగుతున్నా. చేయకపోవచ్చు, చెయ్యరు, జనరల్ గా చేయరు. ఎక్కడైనా 1% ఎవరైనా చేస్తే దానికి నువ్వు అది నీ తప్పే కదా. మళ్ళీ ఏజెంట్ సరే బాండ్ ఇచ్చాడు, బాండ్ నీకు ఏదో చెప్పాడు, నువ్వు కన్విన్స్ చేసి కొనేసావు. నీకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ 15 days నుంచి 1 month చేసింది ఐఆర్డి. ఎందుకు చేసింది? నువ్వు కనీసం 1 month లోపుగానైనా పాలసీ బాండ్ చదవా. సో ఏమవుతుంది, బిజీనెస్ వలన కనీసం 1 month పెట్టాడు. నీకు నచ్చలేదు ఇది, యూ కెన్ రిటర్న్ బ్యాక్ ది పాలసీ. నీకు ఫెసిలిటీ ఇచ్చింది ఐఆర్డిఏ, నువ్వు రికగ్నైజ్ చెయ్యవు. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ సచ్ ఫెసిలిటీస్ గివెన్ టు యూ. ఎస్పెషల్లీ ఎంతో మేధావితనంతో ఆలోచించి ఇలాంటి అడ్వాంటేజెస్ కస్టమర్స్ కి ఇస్తే కస్టమర్స్ దాన్ని పట్టించుకోకపోతే ఎలాగా? సో ఆ క్యూరేటింగ్ టైంలోనే చదివి ఒకవేళ నప్పకపోతే దే కెన్ రిటర్న్ ఇట్ ఆల్సో. అండ్ కంపెనీస్ ఆర్ బౌండ్ టు పే 100% అమౌంట్ విత్ ఇన్ దట్ కూలింగ్ పీరియడ్. 30 days లాస్ట్ 30th day లాస్ట్ ఆ రోజు నువ్వు మెయిల్ పెట్టావు క్యాన్సిలేషన్ కని, చాలు వాడు ప్రాసెస్ 10 days తర్వాత చేసిన పేమెంట్ 100% ఇవ్వాల్సింది. 1 day దాటి నువ్వు ఇస్తే క్యాన్సిలేషన్ కండిషన్స్ ప్రకారం కొంచెం తగ్గుతుంది.